అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను అల్లం చట్నీ రెసిపీ చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మనకి సరిపడినంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఇందులో ఎండుమిర్చి, మినపప్పు, ధనియాలు 3 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లో వేగేంత వరకు ఇలా తిప్పుకోవాలండి. కాసేపు ఎండుమిర్చి నల్లగా అవ్వకుండా లైట్ ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి, కలర్ మారకుండా. ఇలా లైట్ బ్రౌన్ వచ్చినప్పుడు ఇవన్నీ ఇందులో పచ్చిమిర్చి, మనము ఎండుమిర్చి వేసుకున్నాం కదండి, అంతకు సరిపడా అల్లము చెక్కు తీసుకొని నీట్గా వేసుకోవాలండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్లో వేగేదాకా మనము చక్కగా తిప్పుకోవాలండి. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. ఫ్రై అయ్యేటప్పుడు మీకు తెలిసిపోతుంది. అల్లం స్మెల్ బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు తిప్పుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇందులోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఇదిగోండి, నేను తోలు తీసి వేసుకుంటున్నాను. అదే రకంగా చాలామంది చింతపండు వాడతారండి చట్నీలో. నేను షుగర్ వేసుకుంటున్నాను. నాకు నార్మల్గా చింతపండు గ్యాస్ కాబట్టి నేను బాలింతనండి, రీసెంట్గా డెలివరీ అయింది. సో చింతపండు ఎక్కువ తినకూడదని చెప్పి నేను షుగర్ వేసుకుంటున్నాను. అది మీ చాయిస్ అండి. షుగర్ అయినా వేసుకోవచ్చు, చింతపండు అయినా వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు అంతా కలిసేలాగా మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి. సో ఇప్పుడు ఇదంతా మిక్సీ చేసుకోవాలండి, మెత్తగా చేసుకొని. కొంతమంది నిలువ ఉంచుకోవడానికైతే వేడి నీళ్ళు వాడండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా యూజ్ చేసుకోవడానికైతే చల్లటి నీళ్ళు పోసుకోండి. ఇది మిక్సీకి వేసుకున్నప్పుడు మనం బెల్లం కూడా వేసుకోవచ్చు అండి. ఇంకొక విషయం ఇదే చెప్పాలనుకున్నాను, షుగర్ కాకుండా బెల్లం కూడా వేసుకోవచ్చు. చింతపండు పులుపు కోసం వేస్తారు, నేనైతే నిమ్మకాయని పిండుతాను. ఇలా మధ్యలో వాటర్ పోసుకుంటూ మధ్యలోకి తీసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇది కచ్చాపచ్చగా ఉందండి, ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది వేసుకొని చక్కగా కలుపుకోండి. అందరూ పులుపు కోసం చింతపండు వేసుకుంటారు, నేను నిమ్మకాయని వేసుకుంటున్నాను అండి. చాలా టేస్టీగా ఉంటుంది, పుల్లగా. అంతే అండి, టేస్టీ అల్లం చట్నీ రెడీ. ఇన్స్టెంట్. అండ్ వేడి నీళ్ళు అయితే వాడుకోండి. నిలవ ఉండడానికైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు 1 month. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.